హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు నీట్ పేరెంట్. సో మనము సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఎప్పుడు వస్తుందనే దాన్ని బట్టి కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందనే టెన్షన్ అయితే ఉంది. ఇది ప్రస్తుతం ఫేస్ చేస్తున్నాం మనందరం కూడా. ఇది టాప్ మార్క్ పేరెంట్కైనా, తక్కువ మార్కులు వచ్చిన పేరెంట్కైనా, బార్డర్ మీద ఉన్న వాళ్ళకైనా టెన్షన్ని డే బై డే టెన్షన్ పెరుగుతుంది, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం మెడిసిన్ ఎడ్యుకేషన్ మీద అంత ఆశలు పెట్టుకొని ఉన్నాం కాబట్టి. సో ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆర్డర్ రావాలి లోకల్ స్టేటస్ మీద, GO 33 మీద. అది వస్తే కౌన్సిలింగ్ ముందు పోయే అవకాశం ఉందనేది ఒక వాదన. సుప్రీంకోర్టులో మనం ఆగస్టు 5వ తారీఖు నాడు వాదనలు అయిపోయాయి. ఆ రోజు ఇంకేమైనా మీరు చెప్పాలని అనుకుంటే రిటర్న్ సబ్మిషన్కి శుక్రవారం అంటే ఆగస్టు 8వ తారీఖు మధ్యాహ్నం వరకు టైం ఇచ్చారు. సో పిటిషనర్స్, గవర్నమెంట్ అండ్ మన తరపున ఇంప్లీడ్ అవ్వాలనుకున్న మన తరపున సో అందరం కూడా రిటర్న్ సబ్మిషన్స్ 8వ తారీఖు వరకు ఇచ్చాం. సో అది 14వ తారీఖు వరకు వస్తుందేమో అని అనుకున్నాం, బట్ రాలేదు. కాబట్టి ఈ వీక్లో వస్తుందని అనుకున్నాం. కానీ మనం మన లాయర్తో మాట్లాడినప్పుడు మనకు చెప్పినటువంటి అంశాలు మీకు కొంత తెలియజేయాలని, అంటే ఎగ్జాక్ట్లీగా పలానా రోజు వస్తుందని తెలియదు, కానీ ప్రస్తుతానికి ఈ వారంలో ఆర్డర్ లిస్ట్ కాలేదు. అంటే ఈ వారంలో ఆర్డర్ వచ్చే అవకాశం చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇది నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అన్నారు. బట్ రాదు అని 100% చెప్పలేము. ప్రభుత్వం నుండి రిక్వెస్ట్ పోవడమో, లేకపోతే ఇది అడ్మిషన్ ప్రక్రియ లేట్ అవుతుంది అనే దాన్ని కనుక వాళ్ళు గ్రహిస్తే సో ఇమీడియట్లీగా కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. బట్ వాళ్ళు వీక్లో లిస్ట్ చేసుకున్న దాంట్లో, ఈ వీక్లో వచ్చే ఆర్డర్లలో, ఈ వీక్లో జరిగే దాంట్లలో సుప్రీంకోర్టు లిస్ట్లో ఇది లేదు ఈ వారం. కాబట్టి నెక్స్ట్ వీక్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే రావచ్చు, అది అవకాశం మాత్రమే అనేది మన లాయర్లు చెప్పారు. సో కాబట్టి పేరెంట్స్ దయచేసి, అంటే మీరు కానీ మనం కానీ గవర్నమెంట్ మీదనో ఇంకెక్కడనో ప్రెజర్ చేయగలుగుతాం, కానీ సుప్రీంకోర్టు దగ్గర పోయి మేము గప్పుడు ఇచ్చినాం ఇంకా ఏం చేస్తారని అడిగేది ఉండదు. గౌరవ సుప్రీంకోర్టు అన్నీ తెలుసు కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చే వరకు మనం వెయిట్ చేయడమే తప్ప మరో ఆప్షన్ అయితే ఉండదు. సో వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేయాలని అనుకుంటే ప్రభుత్వం నుండి ఆ రిక్వెస్ట్ ఏమైనా పోవచ్చు. దాన్ని బట్టి వాళ్ళు ఇమీడియట్లీగా దీన్ని మీరు ఆర్డర్ ఇస్తే మేము అడ్మిషన్ చేసుకోవాలి, అక్కడ నుండి ఏమన్నా వస్తే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప. సో మనందరం కూడా వెయిట్ చేయడం మాత్రమే మన ముందు ఉన్నటువంటి ఆప్షన్. బట్ ఇక ఈ వారాన్ని కొంచెం హోల్డ్లో పెట్టుకోండి. సో వస్తే సంతోషం, లేదంటే నెక్స్ట్ వీక్ రావచ్చు అనే విషయాన్ని గుర్తించండి. ఇక కౌన్సిలింగ్ సంబంధించిన అంశాలలోకి వస్తే, సుప్రీంకోర్టు ఆర్డర్ వస్తేనే రిమైనింగ్ ప్రక్రియ జరుగుద్ది అని అంటే, సో మనకు ఆల్రెడీ మొన్న పేపర్లలో వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా జరిగిన ప్రాసెస్ని కనుక మనం చూసినట్లయితే పిటిషనర్స్ ఒక లిస్టు, యాజ్ పర్ 33 GO ప్రకారం ఉన్నటువంటి ఒక లిస్టు. సో రెండింటిని వేరుగా తయారు చేసి ఆ వేరుగా పబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. KNR UHS పోయినసారి అట్నే పబ్లిష్ చేసింది. యాజ్ పర్ 33 GOకి ఎంతమంది ఫిట్ అవుతున్నారో అదంతా కూడా ఒక లిస్ట్ చేస్తుంది. దాని కింద కోర్టు అప్పీర్ అయినటువంటి రిట్ పిటిషనర్స్ లిస్ట్ అని ఒక లిస్ట్ పెట్టేసి 2 లిస్టులు ఇమీడియట్లీ రిలీజ్ చేయొచ్చు. రిలీజ్ చేసిన తర్వాత ఏదైతే లోకల్ స్టేటస్ 33 GO యాజ్ పర్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఈ కేసులో పడి ఉంటే, ఒకవేళ పిటిషన్ లిస్ట్లో కానీ లేకపోతే వాళ్ళు దాంట్లో యాడ్ కాకపోతే కానీ, క్యాస్ట్ కానీ ఏదైనా మిస్టేక్ పడిందని అనుకుంటే దాని రెక్టిఫికేషన్కి 2-3 రోజులు టైం ఇస్తారు మనం దాన్ని అప్పీల్ చేయడానికి. సో దాని తర్వాత మనకు ఫైనల్ లిస్ట్ వస్తుంది. సో ఫైనల్ లిస్ట్ కూడా KNR UHS ఇవ్వచ్చు. సో వెబ్ ఆప్షన్స్ దగ్గరికి వచ్చినాక ఆగవచ్చు, లేదా ఇదంతా ఎందుకు కోర్టు తీర్పు వచ్చినాకనే చేద్దామని కూడా ఆగవచ్చు. సో లాస్ట్ ఇయర్ దాన్ని బట్టి చూసినట్లయితే కోర్టు తీర్పు వచ్చినాక ఇమీడియట్గా చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండడానికి సో ఎవరైతే 33 GOకు ఫిట్ అవుతలేరో వాళ్ళది ఒక లిస్టు, యాజ్ పర్ 33 GOకు ఫిట్ అయ్యే వాళ్ళది ఒక లిస్ట్ చేసి ప్రస్తుతానికి పబ్లిష్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అది రేపో ఎల్లుండో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సో కోర్టు ఆర్డర్ ప్రకారం మళ్ళీ వాళ్ళు తగు చర్యలు తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇది మన ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా. సో మీరు ప్రస్తుతం లేట్ అవ్వడం వల్ల ఏమైనా లాస్ అయిద్దా అని అంటే లాస్ ఏమీ కాదు. ఎవరు సీట్లను కోల్పోరు. మోరోవర్ ఇంకొంచెం బెనిఫిట్ జరుగుతుంది. కొంతమంది ఇదంతా ఎందుకని చెప్పేసి ఆల్ ఇండియా కోటాలో ఫిట్ అయిపోతారు కంప్లీట్గా. ఇక వాళ్ళు డ్రాప్ కారు, ఇది ఎప్పుడో లేట్ అవుతుంది ఏమవుతుంది అని కొంతమంది డ్రాప్ కారు. సో పోయినసారి అట్లా ఆల్ ఇండియా కోటా పోయి ఇక వద్దని వదిలిపెట్టుకొని ఇట్లా వదిలిపెట్టుకుని ఉన్నారు. కొంతమంది వేరే వాళ్ళు రావడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. సో ఇది కొంతవరకు మంచి కూడా జరుగుతుంది. బట్ మనకు ఆల్ ఇండియా కోటాలో సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ అయిపోయి సెకండ్ రౌండ్ అలాట్మెంట్
అయిపోయిన తర్వాత థర్డ్ రౌండ్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది సెకండ్ నుండి థర్డ్ మధ్యలో. సో అక్కడ మనం ఆ సెకండ్ టు థర్డ్ మధ్యలో మ్యాచ్ అవుతుంది. సో పోయినసారి అలానే జరిగింది. కాబట్టి కౌన్సిలింగ్ అంతా దేశం మొత్తం ఏదో అయిపోతుందన్న సందర్భంలో కొంచెం టెన్షన్ పడకండి. మనమేం లాస్ కావట్లేదు, ఏం ఇబ్బంది కావట్లేదు. బట్ ఒక సందిగ్ధంలో ఉన్నాం కాబట్టి ఆ టెన్షన్, ఆ పెయిన్, ఆ పీస్ఫుల్ అనేది లేకుండా ఉండడం అనేది సహజమే. సో కానీ తప్పనిసరి పరిస్థితిలో ఉన్నాం మనం. అది జీవో వల్ల కావచ్చు, ప్రభుత్వం వల్ల కావచ్చు, ఒక సంక్లిష్ట పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం మెడికల్ అడ్మిషన్లలో మనం ఎదుర్కొంటున్నాం, ప్రభుత్వం కాదు. సో ఇదంతా క్లియర్ కావాలని, మంచిగా ప్రతి సీటు తెలంగాణ విద్యార్థులకే చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మనం అనుకున్నట్టుగానే, మనం ఊహించినట్టుగానే, మనం ఫైట్ చేసినట్టుగానే ఆర్డర్ కాపీ రావాలి సుప్రీంకోర్టు నుండి. అది అందరికీ న్యాయం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అనండి.